భారతీయ జనతా పార్టీకి మామూలుగా రాధాకృష్ణ గారు 4+4 అని ఎందుకు రాశారంటే, మొన్న ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాయించారంటే, అది చంద్రబాబు గారు రాయించింది. అదో మైండ్ గేమ్ అనమాట. ఎందుకు అనంటే, జనసేనలో అసంతృప్తి ఉంది. 6% ఓట్లు అంటున్నారు. మనకి ఇవాళ 22% దాకా ఉన్నట్టే మనోళ్ళు స్థానిక సంస్థలు గెలిచారు కదా! అట్లాంటప్పుడు 24 ఇవ్వడం ఏంటి? కనీసం 40 అన్నా కావాలి. 60 అనుకున్న 40 అన్నా కావాలి. 24 ఏంటి అన్నటువంటి అసంతృప్తి ఉంది. అంటే 24 ఏది అది ఇవ్వడమే ఎక్కువ అన్నటువంటి కోణాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. చాలా బాధ్యతగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. కానీ 24తో అసంతృప్తిగా ఉన్నటువంటి జన సైనికులని చల్లార్చడం కోసం ఆ వార్త రాయించారు. జాగ్రత్తగా తన పార్టీ వాళ్ళని కంట్రోల్‌లో పెట్టించారు బాబు గారు. రెండో పక్కన ఇది రాయించారు. తద్వారా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పుతున్నటువంటి పార్టీ, అంత రచ్చ చేయగలిగినటువంటి పార్టీనే 4 పార్లమెంట్ 4 స్థానాలకు ఒప్పుకునే పరిస్థితిలో ఉంటే, మనమేంద్ర ఈ లొల్లంతా అని చెప్పి ఇప్పుడు జన సైనికుల్ని మోటివేట్ చేసే పని వాళ్ళ లీడర్లు చేస్తున్నారు. అది తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం. అందులో భాగంగానే ఈ 4+4 అయితే ప్రస్తుతం వినబడుతున్నటువంటి విశ్వసనీయ లెక్క ఏంటంటే 5 పార్లమెంట్ స్థానాలు, 20 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది భారతీయ జనతా పార్టీకి అన్నటువంటి. అది తీసుకోవాలా లేదా అన్నటువంటిది ఇక భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసుకోవాల్సింది.